కాలేజీలో తమ బిడ్డకు సీటు కోసం వెళ్లిన పేరెంట్స్ పై ఓ ప్రైవేట్ కాలేజ్ సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. హైదరాబాద్ ఈసీఐఎల్లోని నారాయణ కాలేజ్కి వెళ్లిన ఆకుల భాస్కర్ సీటు విషయంలో కాలేజ్ నిర్వాహకులతో చర్చిస్తూ ఉండగా మాట పెరిగింది. ఈ క్రమంలోనే కాలేజ్ సిబ్బంది బాధితుడిపై మూకుమ్మడిగా దాడికి దిగారు. దీంతో కళాశాల యాజమాన్యం సిబ్బంది దౌర్జన్యాన్ని నిరసిస్తూ భాస్కర్ కాలేజీ ముందు ఆందోళన చేపట్టాడు. బాధితునికి స్థానిక రాజకీయ నేతలు మద్దతివ్వడంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో నారాయణ కాలేజ్ సిబ్బందిపై ఫిర్యాదు చేశాడు. కాలేజ్ వాళ్ళ పురాఘాతానికి పరాకాష్ఠకి ఒక పేరెంట్ అయినా నేను సీటు కోసం వస్తే నన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి తన్ని తగిలేశారు. నన్ను ఉల్టా మళ్ళీ నా మీదనే రివర్స్లో కేసు పెట్టారు. 9.5 వచ్చిన వాళ్ళకు మాత్రమే నారాయణలో సీట్ ఇస్తాము, 7.3 వచ్చిన మా అబ్బాయికి సీట్ ఇవ్వనన్నారు. నేను కేర్ తీసుకుంటానని చెప్పి ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినకుండా నేను ఒక రౌడీని పూండానని చెప్పని నా ఫోటో తీసుకొని నన్ను బీభత్సంగా నన్ను హింసించి నన్ను బయట రోడ్డు మీదకి ఈడ్చి నన్ను కొట్టారు. ఏవో మస్తాన్ రెడ్డి, సెక్యూరిటీ, ఇంకా 2 లెక్చరర్స్. దానికి సాక్ష్యం సీసీ ఫుటేజ్ కూడా ఉన్నాయి. సీసీ ఫుటేజ్ తీసి మీరు చూస్తే దాంట్లో నిజాలు మొత్తం మీకే తెలుస్తుంది. నారాయణ కాలేజ్ యొక్క దురాఘాతం ఏందనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. నేను దీన్ని చాలా హీనంగా, చాలా దుస్థితిగా తెలంగాణ రాష్ట్రంలో నాకు జరిగిన పెద్ద అవమానంగా నేను అనుకుంటున్నాను. కంప్లైంట్ ఇస్తున్నా